కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని, గతంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన వారికి ఆర్థిక సహాయం చేయలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. తమ ప్రభుత్వం 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేశామని, బీఆర్ఎస్ హయాంలో ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే కేసీఆర్ ఫామ్ హౌస్ను విడిచి వచ్చారని, కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రంను అప్పులపాలు చేశారన్నారు. వచ్చే లోక్సభలో ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటమి తప్పదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పాలనలో దెబ్బతిన్న 2 ప్రాజెక్టుల రూపకల్పన చేసింది ఇంజనీర్ కేసీఆర్ అని, నిర్మాణ లోపంతోనే కాళేశ్వరం దెబ్బతిందని, త్వరలో కేసీఆర్ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే అవకాశం ఉందన్నారు కొండా సురేఖ. రేపు ఎంపీ ఎలక్షన్లలో కూడా 100% ఓడిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉచిత విద్యుత్ పేరుతో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి మరి కోరుకున్న కంపెనీలకు ప్రయోగాలు చేకూర్చి వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి దిగజార్చిన ఘనత గత ప్రభుత్వంది, కేసీఆర్ సీఎం గారిది, గత సీఎం గారిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ గమనించే మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు, మిమ్మల్ని ఇంటికి పంపించారు. మళ్ళీ ఏదో పార్లమెంట్ లో మీ మాయమాటలతో మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి కొత్త నాటకాలు వేసినా కూడా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే 5 గ్యారంటీలు ఇచ్చి మరి ప్రజల మనసులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక చెరగని ముద్ర వేసుకుంది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రజల్లోకి వచ్చింది.